హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నుల అక్షర. ఈరోజు మనం సెమిస్టర్ 2 డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2లో కన్సైన్మెంట్ డిస్కస్ చేద్దాము. అందులో లాంగ్ ప్రాబ్లం. సో లెట్స్ స్టార్ట్. హీరో సైకిల్ కంపెనీ కన్సైన్డ్ 1000 సైకిల్స్ టు అంకిత్ ఆఫ్ హైదరాబాద్. సో ఇక్కడ కన్సైనర్ ఎవరు? హీరో సైకిల్ కంపెనీ. కన్సైనీ ఎవరు? అంకిత్. అంటే కన్సైనీ అంటే ఏజెంట్, కన్సైనర్ అంటే ఓనర్. ఓకే, ఓనర్ ఎంత పంపించినాడు? 1000 సైకిల్స్ పంపిస్తే ఎవరికి పంపించినాడు? ఏజెంట్ అంకిత్ అనే వ్యక్తికి పంపించారు. సో 1000 సైకిల్స్ ఒక్కొక్కటి ఎంత పడిందంట? 400. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ సైకిల్ వాజ్ 400. కన్సైనర్ పేడ్ 10,000 ఫర్ ఫ్రైట్ అండ్ 1,500 ఫర్ ఇన్సూరెన్స్. సో ఓనర్ ఎంత పే చేశాడంటే 10,000 ఫ్రైట్కి, 1,500 ఇన్సూరెన్స్కి పే చేసినాడు. డ్యూరింగ్ ద ట్రాన్సిట్ 100 సైకిల్స్ ఫర్ టోటల్లీ డ్యామేజ్. ట్రాన్స్పోర్టేషన్ టైంలో 1000 సైకిల్స్లో 100 సైకిల్స్ డ్యామేజ్ అయినాయంట. ఓకే, సో ఈ సిచ్యువేషన్ని మనం అబ్నార్మల్ లాస్ అని అంటాం. The insurance company admitted the claim at 25,000. సో డ్యామేజ్ అయిన గూడ్స్కి ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ చేసింది ఎంత? 25,000. నెక్స్ట్, అంకిత్ టుక్ డెలివరీ ఆఫ్ 900 సైకిల్స్. సో 1000 సైకిల్స్లో 100 డ్యామేజ్ అయ్యాయి. ఇంకా ఎన్ని మిగిలాయి? 900 సైకిల్స్. ఆ 900 సైకిల్స్కి అంకిత్ దగ్గరికి రిసీవ్ అయ్యాయి అంట. సో ఆయనకి అయ్యే ఎక్స్పెన్సెస్ ఎంత? 1,530 ఆక్ట్రాయ్కి పే చేశాడు. The account sales received from Ankit showed the following. Sales 800 cycles. సో ఆయన 900 సైకిల్స్ రిసీవ్ అయితే జస్ట్ 800 సైకిల్స్ మాత్రం సేల్ చేశాడు. ఒక్క సైకిల్ ఎంతకు అమ్మినాడు? 500కి అమ్మినాడు. ఎక్స్పెన్సెస్ 2000, కమిషన్ 5%. అంకిత్ సెటిల్ ద అకౌంట్ బై బ్యాంక్ డ్రాఫ్ట్. ప్రిపేర్ కన్సైన్మెంట్ అకౌంట్ అండ్ అంకిత్ అకౌంట్. దీంతో పాటు మనం గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అకౌంట్ ఏం ప్రిపేర్ చేయాలి? ఇన్ ద బుక్స్ ఆఫ్ హీరో సైకిల్ కంపెనీ అంటే కన్సైనర్ బుక్ ఓపెన్ చేయాలి. దాన్ని ఏమంటారు? కన్సైన్మెంట్ అకౌంట్. సో డేట్, పర్టిక్యులర్ అమౌంట్, డేట్, పర్టిక్యులర్ అమౌంట్, డెబిట్, క్రెడిట్. ఓకే, సో ఫస్ట్ ఏమొస్తుంది? ప్రొఫార్మా ఎవరైతే వినలేదో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్రొఫార్మా ఫస్ట్ విన్న తర్వాతే ఇక్కడికి రండి, అప్పుడు ఈ ఎంట్రీస్ ఏంటి అనేటివి అర్థమవుతాయి. ఓకే, సో ఫస్ట్ ఏమొస్తుంది మనకి? ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను, ప్రొఫార్మా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏమొస్తాయి అని చెప్పేసి. 2 గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అంటే ఏంటి? ఓనర్ ఎంత పంపించాడు? స్టాక్ 1000 సైకిల్స్ పంపించాడు. ఒక్క సైకిల్ కాస్ట్ ఎంత? 400. సో 1000 ఇంటూ 400 ఈజ్ 4 lakh. నెక్స్ట్ 2 బ్యాంక్ అకౌంట్ అంటే కన్సైనర్ యొక్క ఎక్స్పెన్సెస్ అనమాట. అంటే ఓనర్ ఎక్స్పెన్సెస్ ఎంత పే చేశాడు? ఫ్రైట్కి 10,000, 1,500 ఏమో ఇన్సూరెన్స్కి పే చేసినాడు. సో 10,000 ప్లస్ 1,500 ఈజ్ 11,500. నెక్స్ట్ ఏమొస్తుంది? కన్సైనీ ఎక్స్పెన్సెస్. కన్సైనీ ఎవరు? అంకిత్ కదా. సో 2 అంకిత్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ 2,000 ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, ప్లస్ ఆయన జాబ్ నుంచి ఎంత పే చేసినాడు? 1,530 ఆక్ట్రాయ్కి పే చేసాను కదా, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. సో 1,530 ప్లస్ 2,000 ఈజ్ 3,530. ఓకే, నెక్స్ట్ కమిషన్. కమిషన్ దేని మీద చేస్తాము? సేల్ బేస్ మీద చేస్తాము. సో ఎన్ని సేల్స్ చేశాడు ఆయన? 800 సేల్స్ చేసినాడు. ఓకే, 800 సైకిల్స్ మాత్రమే అమ్మినాడు. ఎంతకు అమ్మినాడు ఒక్కొక్క సైకిల్? 500. సో 800 ఇంటూ 500 ఈజ్ 4 lakh. సో బై అంకిత్ అకౌంట్ 800 ఇంటూ 500 ఎంత అవుతుంది? 4 lakh. ఇప్పుడు కమిషన్ ఈ 4 lakh మీద తీయాలి. 4 lakh ఇంటూ 5% 20,000. ఓకే, సో ఏమని రాస్తాడు? 2 అంకిత్ అకౌంట్ కమిషన్ 5% ఆన్ సేల్. 4 lakh ఇంటూ 5% ఈజ్ 20,000. నెక్స్ట్ ఇదేం సిచ్యువేషన్ అని చెప్పాను? అబ్నార్మల్ సిచ్యువేషన్ అని చెప్పాను. సో అబ్నార్మల్ సిచ్యువేషన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాము అంటే, ఎంత డ్యామేజ్ అయ్యాయి ట్రాన్స్పోర్టేషన్ టైంలో? 100. ఒక్కొక్క సైకిల్ ఎంత కాస్ట్ అయింది? 400. సో 100 ఇంటూ 400 40,000 ప్లస్ ప్రపోర్షనేట్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ అంటే ఓనర్ ఎక్స్పెన్సెస్ 10,000 ఫ్రైట్కి, ఇన్సూరెన్స్కి 1,500 కట్టినాడు కదా, అంటే టోటల్గా ఎంత? 11,500 డివైడెడ్ బై
టోటల్ ఎన్ని సైకిల్స్ ఉన్నాయి, 1000 సైకిల్స్ ఉన్నాయి, ఇంటూ ఎన్ని సైకిల్స్ డ్యామేజ్ అయ్యాయి, 100 సైకిల్స్ డ్యామేజ్ అయ్యాయి. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయండి, లెవెల్ 50 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, 40,000 ప్లస్ లెవెల్ 50 యాడ్ చేస్తే 41,150 అబ్నార్మల్ లాస్. ఈ అబ్నార్మల్ లాస్ని తీసుకొచ్చి క్రెడిట్ సైడ్ బై అబ్నార్మల్ లాస్ అకౌంట్ 41,150 ఇక్కడ వేసేసారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సేల్స్ 800 మాత్రమే చేశాడు. ఆయనకి టోటల్గా ఎన్ని సైకిల్స్ రిసీవ్ అయ్యాయి, అంకిత్కి 900 రిసీవ్ అవుతే 800 అమ్మాడు. ఇంకా ఎంత మిగిలిపోయింది స్టాక్, 100 సైకిల్స్ మిగిలిపోయాయి. సో ఇది ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే అన్సోల్డ్, ఆయన ఎంత రిసీవ్ చేశాడు 900, ఎంత అమ్మినాడు 800, ఎంత మిగిలిపోయింది 100 సైకిల్స్. సో కాస్ట్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ 100 ఇంటూ ఒక్కొక్క సైకిల్ ఎంత ప్రైస్ 400. సో 100 ఇంటూ 400 40,000. నెక్స్ట్ ప్లస్ ప్రపోర్షనేట్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్. సో ఓనర్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేయాలి. 11,500 డివైడెడ్ బై టోటల్ సైకిల్స్ 1000 ఇంటూ డ్యామేజ్ అయింది ఎంత 100. సో ఇది సింప్లిఫై చేసుకుంటే లెవెల్ 50. ఇప్పుడు ఏజెంట్ ఎక్స్పెన్సెస్ అంటే కన్సైనీ ఎక్స్పెన్సెస్ని కూడా మనం యాడ్ చేయాలి. సో ఆయన జాబ్ నుంచి ఎంత పే చేశాడని చెప్తున్నారు ఇక్కడ, ఆక్ట్రాయ్కి 1530 పే చేశాడు ఎక్స్ట్రాగా. సో 1530 డివైడెడ్ బై ఆయన యాక్చువల్గా ఎన్ని సైకిల్స్ రిసీవ్ అయినాడు, 900 సైకిల్స్ మాత్రమే రిసీవ్ అయినాడు. ఎంత మిగిలిపోయింది స్టాక్ 100. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటే 170. సో ఇప్పుడు 40,000 ప్లస్ లెవెల్ 50 ప్లస్ 170 యాడ్ చేస్తే 41,320 అన్సోల్డ్ స్టాక్. సో ఆ వాల్యూని తీసుకొచ్చి క్రెడిట్ సైడ్ బై కన్సైన్మెంట్ అకౌంట్ బై అన్సోల్డ్ స్టాక్ అకౌంట్ అన్న రాసుకోవచ్చు. ఎంత 41,320. ఇప్పుడు డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంటే లాస్, డెబిట్ సైడ్ తక్కువగా ఉంటే ప్రాఫిట్. ఓకే, ఇప్పుడు ఇది చేయండి. క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంది కంపారిటివ్ డెబిట్ సైడ్. సో ఈ అమౌంట్ మైనస్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. సో కన్సైన్మెంట్ అకౌంట్ క్లోజ్ చేసేసి నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేయమన్నాడు, కన్సైనీ అకౌంట్ అంటే అంకిత్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయమన్నాడు. ఈ అంకిత్ అకౌంట్ ఏం లేదు, మనకి కన్సైన్మెంట్ అకౌంట్లో అంకిత్ అనే పేర్లు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయో అవి తీసుకెళ్ళి కన్సైనీ అకౌంట్లో పోస్ట్ చేయాలి. సో డెబిట్ సైడ్లో చూడండి, అంకిత్ అనే పేరు ఎక్కడ కనిపిస్తుంది, ఎక్స్పెన్సెస్లో కమిషన్లో కనిపిస్తుంది. ఈ 2 అమౌంట్స్ని డెబిట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి క్రెడిట్ సైడ్లో పోస్ట్ చేయాలి. బై కన్సైన్మెంట్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ యాస్టీస్ అమౌంట్ వేయండి, బై కన్సైన్మెంట్ అకౌంట్ కమిషన్ యాస్టీస్ అమౌంట్ వేయండి. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ అంకిత్ అనే నేమ్ ఎక్కడ ఉంది, ఇక్కడ. సో సేల్స్ 4 lakh తీసుకొచ్చి ఇక్కడ వేయండి. సో ఇప్పుడు డెబిట్ ఎక్కువ ఉందా, క్రెడిట్ ఎక్కువ ఉందా, డెబిట్ ఎక్కువ ఉంది. సో 4 lakh ఇక్కడ ఉంది. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ కంటే ముందు డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంది, క్రెడిట్ సైడ్ తక్కువగా ఉంది. డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంటే నేను ఏం చెప్పాను, లాస్. సో ఇక్కడ సైడ్ క్రెడిట్ సైడ్ రాసుకుంటాం లాస్ని, అంటే బై బ్యాలెన్సింగ్ ఫిగర్ అని మెన్షన్ చేయండి కన్సైనీ అకౌంట్లో. ఓకే, సో ఈ అమౌంట్ మైనస్ చేస్తే మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది. సో కన్సైనీ అకౌంట్ క్లోజ్. నెక్స్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఏం లేదు, కన్సైన్మెంట్ అకౌంట్లో ఎక్కడైతే మీకు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ కనిపిస్తుందో చూడండి, ఇక్కడ డెబిట్ సైడ్ కనిపిస్తుంది కదా, తీసుకెళ్ళి క్రెడిట్ సైడ్ వేసేసేయండి. బై కన్సైన్మెంట్ అకౌంట్ 4 lakh అని రాయండి. ఇక్కడ 2 బ్యాలెన్సింగ్ ఫిగర్ 4 lakh రాసి క్లోజ్ చేయండి. సో జనరల్ ఎంట్రీస్ నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాను ఎట్లా రాయాలి ఏంటి అనేది. ఎవరైతే ఆ వీడియో చూడలేదో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకే, hope you understand this class. Thank you for watching. Please subscribe this channel for more videos.